నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గత ఎపిసోడ్లో గర్భం దాల్చిన వారిలో కనిపించే లక్షణాలను గురించి, వాటిని ప్రెగ్నెన్సీగా ఎలా నిర్ధారణ చేసుకోవాలో చూశాం. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మరో అడుగు ముందుకు వేసి ప్రెగ్నెన్సీ సంబంధ లక్షణాలను డయాగ్నోస్ చేసే పరీక్షల గురించి తెలుసుకుందాం. తల్లి కావాలనే కోరిక బలంగా ఉండి అందుకు తగ్గ ప్రయత్నం చేసినప్పుడు గర్భం దాల్చడం సాధ్యపడుతుంది. ఇందుకు శారీరక మానసిక ఆరోగ్యం తోడైతే ఇక ఆ కోరిక నెరవేరినట్టే. నెలసరి సక్రమంగా వచ్చే స్త్రీలు కన్సీవ్ అయ్యే దిశగా అడుగులు వేస్తూ నెల తప్పితే అది ప్రెగ్నెన్సీ కావచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసే టెస్ట్ల గురించి తెలుసుకునే ముందుగా క్లుప్తంగా కన్సెప్షన్ గురించి తెలుసుకుందాం. స్త్రీలలో ప్రతి నెల అండం విడుదలవుతుందనే విషయం మీకు తెలిసిందే. అలా విడుదలైన అండం ఫెలోపియన్ ట్యూబ్లోకి చేరి వీర్యకణంతో కలిసేందుకు సిద్ధంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వారిలో సంపర్కం ఈ సమయానికి జరిగితే లక్షల కొద్దీ వీర్యకణాలు సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి చేరి అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న అండాన్ని కలిసేందుకు పోటీ పడతాయి. కానీ కేవలం ఒక వీర్యకణానికి మాత్రమే అది సాధ్యపడుతుంది. అలా కలిసిన రెండు కణాలు మరిన్నిగా రూపొంది పిండం రూపం దాల్చి గర్భసంచి పొరల్లోకి చొచ్చుకుని స్థానం ఏర్పరచుకుంటుంది. దీనినే ఇంప్లాంటేషన్ అంటారు. ఇది జరిగిన వెంటనే HCG అనే ప్రత్యేక ప్రెగ్నెన్సీ హార్మోన్ విడుదల కానారంభిస్తుంది. దీనితో పాటే ప్రెగ్నెన్సీని ఖరారు చేసే లక్షణాలు కూడా బయటపడతాయి. గర్భం దాల్చడం వెనుక శరీరంలో ఇంత ప్రాసెస్ జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మరి ప్రెగ్నెన్సీకి నిర్ధారణ చేసుకోవడానికి ఏది సరైన సమయం? ఇంట్లోనే హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వైద్యుల మాటల్లోనే విన్నాం. మరి మామూలుగా ప్రెగ్నెన్సీ అని నిర్ధారించుకోవాలి అని అంటే ముందుగా అనుమానం రావాలి ప్రెగ్నెంట్ అని చెప్పి. అంటే నెల తప్పిన వెంటనే టెస్ట్ చేయించుకోవచ్చు. ఏ టెస్ట్ ఎంత త్వరగా తెలుస్తుంది అన్నది మనం చేసే పరీక్ష యొక్క సెన్సిటివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీరం బీటా HCG అన్న హార్మోన్ గురించి మనం పరీక్ష చేస్తాం ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవటానికి. ఈ బీటా HCG అనే హార్మోన్ అంటే HCG అనే హార్మోన్లో బీటా సబ్ఫ్రాక్షన్ అన్నమాట. ఈ హార్మోన్ ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత సెక్రెట్ అవటం మొదలు పెడుతుంది శరీరంలో, స్త్రీ శరీరంలో. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే టెస్టుల్లో ఏమిటంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనం బీటా HCG సెన్సిటివిటీ, టెస్ట్ల సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదట కొన్ని రోజులు ఏదైతే టెస్ట్ పట్టేదో తర్వాత కొన్ని గంటలు పట్టేది, తర్వాత దాదాపు 1 గంట సమయం పట్టేది. ఇప్పటి పరీక్షలు అయితే మనకి 1 నిమిషంలో రిజల్ట్ మనకి తెలిసిపోతుంది. కన్సీవ్ అయినట్టు సందేహం ఉంటే ప్రెగ్నెన్సీని ఖరారు చేసే పరీక్ష ఎప్పుడు చేసుకోవచ్చు అని మీరు అడగొచ్చు. సాధారణంగా అండోత్పత్తి జరిగే సమయం నుంచి కనీసం 2 వారాలు వేచి చూడడం మంచిది. కానీ నేడు అందుబాటులో ఉన్న హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ సాయంతో అండోత్పత్తి జరిగి ఫర్టిలైజేషన్ అయిన కేవలం 8 నుంచి 12 రోజుల లోపే ప్రెగ్నెన్సీని ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే స్త్రీలకి హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ వరం లాంటివి. ఇవి అతి త్వరగా చాలా ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వగలవు. అందుకే ప్రెగ్నెన్సీ అనే సందేహం ఉంటే పీరియడ్ సమయానికి ముందు నుంచే వీటిని వాడుకుని ఫలితం చూసుకునే వీలు ఇవి కల్పిస్తున్నాయి. కాకపోతే పీరియడ్ దగ్గర పడే కొద్దీ వీటి ఫలితం, ఖచ్చితత్వం మరింత ఎక్కువ. హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ ఇవి ఎంత యాక్యురేట్గా ఉంటాయి అంటే వీటిని నమ్మొచ్చా? చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఇంట్లో టెస్ట్ చేసుకుంటారు. ఆ టెస్ట్ పాజిటివ్ అని అనుకుంటారు. మా దగ్గరికి వస్తారు కన్ఫర్మ్ అయిన వెంటనే. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చేసి చెప్పండి అంటారు. అది చాలా అనవసరం. ఎందుకంటే ఈ టెస్ట్లు దాదాపు 100కి 99% యాక్యురేట్. చాలా తక్కువ శాతం మాత్రమే వీటిలో తేడా అనేది వస్తుంది. అయితే ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆ టెస్ట్ 2 లైన్స్ వచ్చిన దాన్ని సెల్లో ఫోటో తీసుకుని వచ్చి చూపిస్తే కూడా సరిపోతుంది. లేదా ఇవి చాలా చిన్న చిన్న, పూర్వకాలం అయితే టెస్ట్ ట్యూబ్లు ఉండేవి, లేదా టెస్ట్ ట్యూబ్లో మిక్స్ చేసి చూసేవాళ్ళు. తర్వాత పెద్ద పెద్ద వేరే రకమైన పనిముట్లు ఉండేవి. ఇప్పుడు ఇవి చాలా చిన్న ఇంతంత స్టిక్స్ మాత్రమే దొరుకుతున్నాయి మార్కెట్లో.
సో ఇవి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని కూడా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్ళి డాక్టర్కి చూపించవచ్చు. ఒకసారి ఇంట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత 2 లైన్స్ మనకి బాగా ప్రస్ఫుటంగా కనపడిన తర్వాత మళ్ళీ తిరిగి ల్యాబొరేటరీలో మళ్ళీ పరీక్ష చేయించాల్సిన అవసరమే లేదు. కానీ ఒక్కోసారి ఈ కిట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఫలితం ఫాల్స్ నెగటివ్, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా నెగటివ్ అని రావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ఈ పరీక్ష పాజిటివ్ రావచ్చు. ఈ తరహా ఫలితాలు కేవలం 1% మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ప్రెగ్నెన్సీని నేడు ఎంతో సులువుగా యూరిన్ టెస్ట్ సాయంతో ఇంట్లోనే నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. కానీ కొందరిలో రక్త పరీక్ష చేస్తే తప్ప ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడం కుదరదు. యూరిన్ టెస్ట్ ద్వారా పాజిటివ్ అని తెలిసిన తర్వాత కూడా కొందరిలో ప్రెగ్నెన్సీని రీకన్ఫర్మ్ చేయడానికి రక్త పరీక్ష అవసరం పడవచ్చా అనే సందేహం వస్తుంది. సాధారణంగా యూరిన్ టెస్ట్ సాయంతోనే హెచ్సిజీ హార్మోన్ ట్రేసెస్ తెలిసిపోతాయి. రక్త పరీక్ష అవసరం పడకపోవచ్చు, కానీ ప్రత్యేక కేసుల్లో రక్త పరీక్ష అవసరం పడొచ్చు. చాలా వరకు ఏఆర్టీ ప్రెగ్నెన్సీస్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా వచ్చే గర్భిణీలు, ఇన్ఫెర్టిలిటీకి చికిత్స తీసుకునే స్త్రీలు, వారికి ఏంటంటే ఐవీఎఫ్ చేస్తారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వారికి నెల తప్పే వరకు వేచి ఉండటం కుదరదు. చాలా కారణాల వలన ఇంకా ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ ఉందా లేదా. తర్వాత ఉంటే కనుక, ఎందుకంటే వీరికి హార్మోన్లు ఏవైతే ఇస్తున్నారో ఆ హార్మోన్ల సపోర్ట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అందుకని ఏఆర్టీ ప్రెగ్నెన్సీస్ అన్నిటికీ కూడా సీరం బీటా హెచ్సిజీ పరీక్ష నెల తప్పక ముందే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరీక్ష చేసి చూస్తారు. అది ఒక సందర్భం. రెండవది ఏంటంటే, మనకి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూసినప్పుడు ఎక్కడ శాక్ కనిపించదు. అంటే ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అంటారు. ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అని మనకి తెలియదు అనమాట. అంటే ఇది గర్భాశయంలో ఉందా లేదా ఫెలోపియన్ ట్యూబ్లో ఉంటుంది ఒక్కోసారి. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ప్రాణానికి ప్రమాదం కావచ్చు. అందుకని ఇది ఎక్కడుంది అసలు అంటే, ఈ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా మనకి శాక్ ఎందుకు కనపట్టలేదు, యూరిన్ టెస్ట్ ఏమైనా ఫాల్స్ పాజిటివ్ ఉందా, ఇవన్నీ తెలుసుకోవటానికి బ్లడ్ టెస్ట్ ఇటువంటి వారిలో కూడా చేస్తారు. ఒక్కోసారి కొందరు స్త్రీలలో యూరిన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. వీరిలో బ్లీడింగ్ కనబడుతూ ఉండొచ్చు, అలాగే పొట్టలో నొప్పి కూడా ఉండొచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తే శాక్ ఉంటుంది కానీ ఎంబ్రియో కనిపించదు. ఇటువంటి వారిలో పిండం పెరుగుతుందా లేదా అంటే ఇది ప్రోగ్రెసివ్ ప్రెగ్నెన్సీ కావచ్చా లేదా అని తెలుసుకోవాలంటే కూడా రక్త పరీక్ష అవసరం పడొచ్చు. ప్రోగ్రెసివ్ ప్రెగ్నెన్సీ మామూలుగా సహజంగా పెరగాల్సినట్టు పెరుగుతుందా, లేకపోతే నాన్ ప్రోగ్రెసివ్ ప్రెగ్నెన్సీ అంటారంటే వివిధ కారణాల వలన లోపల పిండం ఏర్పడదు, ఏర్పడినా కూడా ఒక్కొక్కసారి ఎంబ్రియోనల్ రిసాప్షన్ అంటారు, అది మాయమైపోతుంది. ఇటువంటి సందర్భాల్లో మనం బీటా హెచ్సిజీ బ్లడ్లో పరీక్ష చేయటం ద్వారా ఇది హెల్దీ ప్రెగ్నెన్సీయా కాదా, యూట్రస్లో ఉందా లేదా, ఈ విషయాల్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా గర్భాశయంలోనే డెవలప్ అవుతున్న ప్రెగ్నెన్సీకి ప్రతి 1.5-2 డేస్కి ఒకసారి ఈ బ్లడ్ లెవెల్ బీటా హెచ్సిజీ డబుల్ కావాలి. అంటే 2 రోజుల క్రితం చేసినప్పుడు అది 20,000 యూనిట్లు కనుక ఉన్నట్లయితే 2 రోజుల తర్వాత చూసినప్పుడు ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ అయ్యి మనకి లోపల పిండం ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నట్లయితే 40,000 యూనిట్లు కావాలి. ఇలా కాని సందర్భంలో మనం ఇది హెల్దీగా లేదు అని అనుమానించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఒక్కొక్కరిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు, అంటే ఫెలోపియన్ ట్యూబ్ లో వచ్చే ప్రెగ్నెన్సీ అన్నమాట. ఇలాంటి కేసుల్లో ట్యూబ్స్ లో ఏర్పడే పిండాన్ని తీసివేసి ట్యూబ్ ని శుభ్రం చేస్తారు. కానీ మరలా అదే ప్రదేశంలో అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రక్త పరీక్ష ద్వారా మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. ప్రెగ్నెన్సీ పరీక్షని ఉదయం పూట మొదట యూరిన్ తో చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇక ప్రెగ్నెన్సీని టెస్ట్ చేసే క్రమంలో కనిపించే ఫలితాల పట్ల కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. వీటికి సమాధానాలు మీరే చూడండి. హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ దాదాపుగా నేడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవి చౌకైనవి కూడా. అంతేకాదు, ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకునేందుకు వీటి ద్వారా యాక్యురేట్ ఫలితం కూడా పొందొచ్చు. హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ ని రోజులో ఏ సమయంలో చెక్ చేసుకోవడం ద్వారా సరైన ఫలితం పొందొచ్చు అని కొందరిలో సందేహం ఉంటుంది.
పొద్దున్న లేవగానే పాస్ చేసిన మొట్టమొదటి యూరిన్ ఇమ్మని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఈ మార్నింగ్ పాస్ చేసిన మొట్టమొదటి యూరిన్లో బీటా హెచ్సిజీ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉంటుంది. అందుకని చెప్పి ఒకవేళ చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకి మొట్టమొదటి యూరిన్ కనుక చెక్ చేసి చూస్తే ఈ ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్స్ రావడానికి అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి. అలా చెప్పడానికి అది కారణం. కానీ ఇవాళ రేపు మనం చేసే చాలా సెన్సిటివ్ టెస్ట్లో ఏ టైంలో చేసినా కూడా ఇది దాదాపు పాజిటివే వస్తుంది. పూర్వకాలం టెస్టులు కొంచెం అంత త్వరగా డిటెక్ట్ చేయలేనప్పుడు ఆ టెస్టులకి తప్పనిసరిగా మార్నింగ్ శాంపుల్ అవసరమయ్యేది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ లక్షణాలు అన్నీ కనిపిస్తాయి, కానీ పలుమార్లు టెస్ట్ చేసుకున్నా కూడా నెగిటివ్ అని చూపిస్తుంది. ఇందుకు కారణం ఏమై ఉండొచ్చు? తల్లి కావాలనుకునే మహిళల్లో ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కనిపించే సాధారణ లక్షణాలు, ఉదాహరణకు కడుపులో తిప్పడం, వాంతులు కావడం లాంటివి కనిపిస్తాయి. కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగటివ్ అని సూచిస్తుంది. ఇలా ఎందువల్ల అనే సందేహం వస్తుంది. కడుపులో తిప్పటం, వాంతులు కావటం ఈ లక్షణాలు ఉన్నాయి, కానీ యూరిన్ టెస్ట్ నెగిటివ్ ఉంది. ఈ కడుపులో తిప్పడానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకి మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్, ఒక్కోసారి ఊళ్ళో చాలా మందికి గ్యాస్ట్రోఎంటరైటిస్ వైరల్ బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి. దాంతో వాంతులు అవుతాయి, కడుపులో తిప్పుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆఫ్ కోర్స్ డయేరియా కూడా వస్తుంది, అది వేరే సంగతి. మొట్టమొదటి కడుపులో తిప్పినప్పుడు అది కూడా ఒకవేళ కనుక వారికి నెల రావటం ఆలస్యం అయినప్పుడు ప్రెగ్నెన్సీ అని అనుకుంటారు. అటువంటి సందర్భాల్లో నెగిటివ్ రావచ్చు. ఇక ఇతర లక్షణాలైన అలసట, రొమ్ములో నొప్పి, సెన్సిటివిటీ ఇవన్నీ ఉంటూ పీరియడ్ మిస్ అయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అని అనుకుంటారు స్త్రీలు. ఇటువంటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నా కూడా నెగిటివ్ రావచ్చు. ఎందుకంటే పీరియడ్ రాకపోవడానికి కూడా చాలా కారణాలుండొచ్చు. అంతకుముందు రెగ్యులర్గా వచ్చే వారికి కూడా ఓవరీల్లో సిస్ట్లు తయారవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా పీరియడ్ ఆలస్యం కావచ్చు. ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు హార్మోన్స్లో అసమానతలు కావడం వల్ల పీరియడ్ కాస్త లేట్ కావచ్చు. ఇక ఒత్తిడికి కారణాలు పలు రకాలుగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించి టెస్ట్ నెగటివ్గా రావడం వెనుక మరో ఆసక్తికరమైన కండిషన్ ఒకటుంది. ఇది ఈ రోజుల్లో లేదు, కానీ పూర్వం ఎక్కువగా కనిపించేది. సూడోసైసిస్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ లక్షణాలు అన్నీ ఉంటాయి. అంటే వాంతులు చేసుకుంటూ ఉంటారు, కొన్నాళ్ళ తర్వాత పొట్ట పెరగటం మొదలు పెడుతుంది, పొట్ట లోపల ఇలా కదులుతుంది అంటారు, బయట వాళ్ళని కూడా చేయబెట్టి చూపించి చూడు కదలిక తెలుస్తుంది అంటారు. అంటే ఇప్పుడంటే ఇన్ని రోజులు ఎవరూ ఆగటం లేదు, నెల తప్పిన వెంటనే వాళ్ళు చూపించుకుంటున్నారు కనుక ఈ యూరిన్ టెస్ట్ పాజిటివ్ ఉందా, స్కాన్ చేయగానే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది. పూర్వకాలం ఈ పరీక్షలన్నీ లేనప్పుడు దాదాపు 7 నెలలు 8 నెలల తర్వాత అమ్మాయి గర్భిణీ అండి, ఇది మరి ఒకసారి పరీక్ష చేసి చూడండి అని తీసుకొచ్చేవాళ్ళు. లేదా 9 నెలలు అయిపోయింది, కాన్పు కావట్లేదు, 10 నెలలు అయిపోయిందని తీసుకొచ్చేవాళ్ళు. చూస్తే నిజంగానే పొట్ట బాగా పెద్దగా ఉండటం, అమ్మాయికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటంటే సైకలాజికల్. అంటే వాళ్ళకి ప్రెగ్నెంట్ కావాలి అని ఎంత విపరీతమైన కోరుకుంటుందంటే వాళ్ళ శరీరంలో ఈ లక్షణాలన్నీ డెవలప్ అయిపోతాయి అన్నమాట. నెలసరి ఆగిపోతుంది, లోపల పొట్ట కండరాలు బిగబెట్టి అదొక పొట్ట పెద్దగా ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. పొట్ట లోపల గ్యాస్ ఫామ్ కావటం వల్ల అది కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ కండిషన్ కూడా ఒక్కొక్కసారి జరగవచ్చు. అంటే ఇప్పుడు కూడా ఒక్కోసారి నాకు అన్నీ ఉన్నాయి సిమ్టమ్స్ అన్నీ, నాకు యూరిన్ టెస్ట్ నెగిటివ్ ఉంది అని వస్తారు. ఇటువంటిప్పుడు మేము బ్లడ్ టెస్ట్ ఆర్డర్ చేయటం జరుగుతుంది, స్కాన్ చేయటం జరుగుతుంది. సో విపరీతమైన కోరుకున్నప్పుడు కూడా ఈ లక్షణాలన్నీ కనపడవచ్చు. కానీ టెస్ట్ నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే హార్మోన్ పెరగదు గనక. తల్లి కాబోతున్నానని చెప్పగానే ఇంట్లో పెద్దవాళ్లు శిశువు ఎప్పుడు పుడతాడో లెక్కలు వేస్తారు, మంచి రోజులు చూసుకుంటారు. డెలివరీ డేట్ ఎలా లెక్క వేస్తారో వైద్య నిపుణుల మాటల్లో విందాం. ఈ డ్యూ డేట్ క్యాల్కులేషన్కి ప్రపంచం మొత్తం మీద యూనిఫామ్గా ఒకే రూల్ ఫాలో అవుతారు. దీన్ని నీగలిస్ రూల్ అంటారు. ఈ నీగలిస్ రూల్ ఏమిటంటే 9 నెలల 7 రోజులు మనం లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అంటే చివరిసారి బహిష్టైన మొట్టమొదటి రోజుకి 9 నెలలు కలపాలి, 7 రోజులు కలపాలి. ఉదాహరణకి జనవరి 1వ తారీఖున ఈ అమ్మాయి ఆఖరిసారి ఋతుక్రమం మొదలైంది అని అనుకుందాం. జనవరి 1వ తారీఖు అంటే నెలలు 9 నెలలు యాడ్ చేస్తే జనవరికి 9 యాడ్ చేస్తే అక్టోబర్ అవుతుంది. అలాగే 1కి 7 రోజులు యాడ్ చేస్తే 8వ తారీఖు అవుతుంది. అంటే అక్టోబర్ 8 ఆమె డ్యూ డేట్ అనమాట. అయితే ఈ డేట్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? ఖచ్చితంగా ఈ అమ్మాయికి 28 రోజులకు ఒకసారి మెన్సెస్ అవుతూ ఖచ్చితంగా 14వ రోజు అన్నం విడుదలైతేనే ఈ డేట్ కరెక్ట్గా ఉంటుంది.
కొంతమందికి నెల 15 రోజులకు వస్తుంది, అండం ఒక 15 రోజులు లేటుగా విడుదలవుతుంది. అటువంటి వారికి ఈ డేట్ 15 రోజులు లేటుగానే ఉంటుంది, డ్యూ డేట్. అందుకని ఇంకొక పద్ధతి ఏం చేస్తామంటే, ఈ రకంగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవి ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్, డేటింగ్ స్కాన్ అంటాం. ఈ స్కాను ఉజ్జాయింపుగా అబౌట్ 7 వీక్స్ ఆ సమయంలో చేస్తాం. అంటే మొదటి 2 నెలల్లో చేసిన స్కాను మనకి డ్యూ డేట్ కరెక్ట్గా తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చిందా? ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మరి నేను వెంటనే ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీ మనసులో తలెత్తే సందేహాలే. మీ సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని రాగానే ఆ క్షణం కోసమే ఎదురు చూసే స్త్రీలకి చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ఆ శుభవార్తని జీవిత భాగస్వామితో అలాగే ఇతర కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇంట్లో ఒక పండుగ వాతావరణం తొణికిసలాడుతుంది. ఇదంతా ఒకవైపు అయితే, ప్రత్యేకించి తల్లి కాబోతున్న స్త్రీ మనసులో పలు సందేహాలొస్తాయి. ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ వేసి నిదానంగా నడుచుకోవాలని పెద్దలు సలహా ఇస్తారు. అందరూ కూడా తమకు తోచిన సలహాలిచ్చేస్తూ ఉంటారు. ఈ సమయానికి డాక్టర్ విజిట్ ఎంత అవసరం అనే సందేహం కూడా వస్తుంది. అంటే ఈ ఆర్గనోజెనిసిస్ అనేది మొదలవుతుంది కనుక ఈ బిడ్డకు అవకరాలు వచ్చే అవకాశం మొదటి 3 నెలల్లో ఉంటుంది. అందుకని డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయటం మంచిదే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎటువంటి మందులు వాడకూడదు డాక్టర్ సలహా లేకుండా. ఎందుకంటే చాలా మందులు ఇందులో ఇవాళ రేపు విపరీతంగా యాంటీబయాటిక్స్ కానీ మిగతా మందులు కానీ, ఎందుకు సాధారణంగా అమ్మాయిలు పింపుల్స్ కొరకు మందులు వాడుతూ ఉంటారు. ఆ పింపుల్కి వాడే మందుల్లో రెటినో ఏ అనే మందు ఉంటుంది, అది ఆయింట్మెంట్ రూపంలో కూడా ఉంటుంది. అసలు ఆ పింపుల్ మందు వాడడం మానేసిన తర్వాత 6 నెలల వరకు ప్రెగ్నెన్సీ రాకూడదు. ఆ మందు వాడితే అనవసరంగా బిడ్డ లోపల పాడైపోతుంది. అది టెరటోజెనిక్, అంటే బిడ్డకు అవకరాలు కలుగ చేస్తుంది. అందుకని ఇటువంటివి డాక్టర్ దగ్గర ఇటువంటి విషయాలు తెలుసుకోవటం మంచిది. సాధారణంగా ఎక్నే సమస్యతో బాధపడుతూ ఉన్న స్త్రీలు కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా తయారవడం వల్ల ఎక్నే మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన స్త్రీలు వైద్య సలహా తీసుకోకుండా పింపుల్స్ కి ఓవర్ ద కౌంటర్ ఆయింట్మెంట్స్ కానీ పిల్స్ కానీ వాడకూడదు. ఒక్కోసారి కన్సీవ్ అయిన స్త్రీలు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండొచ్చు. వీటి ప్రభావం అప్పటికే వచ్చిన గర్భం మీద పడే అవకాశం ఉంది. వీరు కూడా ప్రెగ్నెన్సీ వస్తే డాక్టర్ని సంప్రదించాలి. లేదా కొంతమందికి మెడికల్ కండిషన్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కొందరికి ఎపిలిప్సీ ఉంటుంది. మరి ఇటువంటి మెడికల్ కండిషన్స్ ఉన్నవారందరూ అసలు ముందుగానే కన్సల్ట్ చేయాలి. అలాగే నెల తప్పిన వెంటనే కన్సల్ట్ చేయాలి. అంటే వీళ్ళు వాడే మందులు కానీ వారి జబ్బు విషయం కానీ కొన్ని ప్రెగ్నెన్సీ రాగానే మార్పులు వస్తాయి. కానీ మందులు మార్చటము లేదా డోసు మార్చటము వారు ఏ రకంగా తీసుకోవాలి. ఉదాహరణకి డయాబెటీస్, ఓరల్గా మాత్రలు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓరల్ మాత్రలు వేసుకుంటే బిడ్డ ఖరాబ్ అవుతుంది. అలాగే ఎపిలెప్సీ ఉన్నవారికి మందులు కొన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. కానీ ఇవన్నీ కూడా డాక్టర్ దగ్గర ఈ విషయాలు చర్చించాలి, తెలుసుకోవాలి. ఇక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 నెలల వరకు స్త్రీ నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. అంటే తాను ఇప్పటి వరకు ఎలా ఉందో అలాగా. అంతేకాని గర్భం వచ్చిందని తెలిసిన వెంటనే అదనంగా ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఇలా పలు సందేహాలు స్త్రీలను వెంటాడుతూనే ఉంటాయి. ఏం చేయాలి, వెంటనే ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత రెస్ట్ తీసుకోవాలి, అసలు పని చేయొచ్చా, ఆఫీస్కి వెళ్ళొచ్చా, జాబ్ కంటిన్యూ చేయొచ్చా, అన్ని ఐటమ్స్ తినొచ్చా ఫుడ్, ఇటువంటివన్నీ వాళ్ళ మనసులో తిరుగుతూ ఉంటాయి. భయపడుతూ ఉంటారు, వెంటనే ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అది ఒక ఫిజియలాజికల్ కండిషన్, అది అందరికీ జరిగేదే. అది చాలా ఆరోగ్యమైన అమ్మాయిల్లో వచ్చే పరిస్థితి. అందుకని ఏంటంటే అది ఒక జబ్బులాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, వచ్చినప్పటి నుంచి అవి తినకూడదు, ఇవి తినకూడదు, నెల తప్పిన నుంచి బాగా ఎక్స్ట్రా తినేయాలి, ఇటువంటి ఐడియాలన్నీ అవి కరెక్ట్ కాదు. కొంతమంది విపరీతంగా అతిగా, అంటే రకరకాల సప్లిమెంట్స్, రకరకాల
ప్రోటీన్ సప్లిమెంట్స్, పాలల్లో ఏమేమి కలుపుకోవాలి, లేకపోతే ఏమేమి తినాలి, ఎన్ని డ్రై ఫ్రూట్స్ బాగా ఒక గుప్పెడిని తినొచ్చు ఆ రోజు, ఇటువంటివన్నీ కూడా అంటుంటారు. మొదటి 3 నెలలు ఏంటంటే ఈ ఎంబ్రియో అన్నది కొన్ని కణాలు మాత్రమే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అందుకని మామూలు ఆహారం తీసుకుంటే చాలు. 3 నెలలు దాటిన తర్వాతే క్యాలరీలు కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 3 నెలలు సాధారణంగా అసలు వేవిళ్ళు ఉంటాయి కనుక ఏది సహిస్తే అది తినటం మంచిది. కానీ అతిగా సప్లిమెంట్లు కానీ అతిగా ఎక్కువ తినటం కూడా అంత మంచిది కాదు. దీంతో ఏమవుతుందంటే డయాబెటీస్, వెయిట్ ఎక్కువ పెరిగిపోవటం, జెస్టేషనల్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గర్భ నిర్ధారణ పరీక్షల గురించి పలు వివరాలు ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో తెలుసుకున్నారు కదా. గర్భధారణకి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. అంతవరకు సెలవు, నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.